ఇప్పుడు తనని అంటున్నారు కవితమ్మని, కానీ మీ పార్టీ ఏం చేసింది? మా పార్టీ గాడిద పనులు తవ్వింది. 2029లో కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లే ఉండవు. మా రామారావు పార్టీ పెట్టినప్పుడు భూస్థాపితం అన్నారు, కేసీఆర్ పార్టీ వచ్చినాక భూస్థాపితం అన్నారు. ఏ పార్టీలు ఎక్కడ భూస్థాపితాలు కావు. కాంగ్రెస్ లో ఉన్న గుంట నక్కలు మీరు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అమ్మ నీతులు చెప్తారు. నాయకులు అంటే వాళ్ళు సొల్లు చెప్పిపోతారు. దొంగ మాటలు 99% చెప్తారు. రాజకీయ నాయకులే దొంగలు. అంటే ఈ రకంగా ఇప్పుడు కవిత పార్టీలో జాయిన్ అవుతారన్న? నేనా? ఆ పార్టీ ఏందో నాకు తెలియదమ్మా ఇప్పటివరకు. నువ్వు చెప్పిందాక నాకు అంత టైం లేదు. పని మీద ఉన్నా కదా, నువ్వే అన్నావుగా ఫుల్ టైం చేసుకుంటామని. దీని మీదనే ఉంటాం. ఏముంటుంది? అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అంటే ఒక రౌడీ షీటర్. ఈయనేమన్నా ఇరికిస్తుండొచ్చు నన్ను. ఎందుకు సైకిల్ కాంగ్రెస్ అంటున్నా కదా, రేపటి నాడు లోపలికి పంపించాలి, పంపిస్తే బెదిరిస్తే ఇట్లాంటి బెదిరింపులు బొచ్చాడు పోయొచ్చిన. పైన పెడితే సీఎం రేవంత్ రెడ్డి అన్న పెట్టవలసిందే కేసులు. మీకేమైనా ఇంటిమేషన్ ఇచ్చిండా రేవంత్ అన్న? ప్రతి ఒక్కరిని తిట్టడం ఏదైనా స్ట్రాటజీ అంటారా? నేను ఇప్పుడు తిట్టుడు అంటే ఏందమ్మా? దొంగనో లంగనో లుచ్చనో ఎవ్వారో అంటే తిట్టుడు. ఇప్పుడు ఒకవేళ 50-60 మంది ఇంటెలిజెన్స్ తోని మీరు ఏమన్నా వార్నింగ్ ఇప్పించే పనిలో ఉన్నారా? వార్నింగ్ ఎవరికి? ప్రస్తుతం ఇప్పుడు పార్టీలు రెండే ఉన్నాయి అనుకున్నారు, కానీ ఇంకో పార్టీ కవిత పార్టీ దిగింది. ఫస్ట్ మన జాతులు మన గురించి ఎప్పుడు కవిత తర్వాత మాట్లాడదాం. ఆమె ఏం ఎలా ఉండబోతుంది అంటారా? నాకేం తెలుసమ్మా, ఆమె స్ట్రాటజీ ఏమన్నా నాతో కలిసి పని చేస్తుందా కవితమ్మ? ఎంతసేపు సీఎం ని తిట్టడంతో సరిపోతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే పదవి మీకు ఇస్తే కనుక ప్రజలకు న్యాయం చేస్తారా? అంటే ఎక్కువ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అంటే ఒక రౌడీ షీటర్. ఇప్పటి వరకు 25 ఏళ్ల రాజకీయ కాంగ్రెస్ చరిత్రలో నా మీద ఒక చిన్న కేసు కాదు, పిటి కేసు కూడా లేదు. నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. ఈరోజు మన మధ్యలో నేషనల్ కోఆర్డినేటర్ కాంగ్రెస్ పార్టీకి అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గర ఉన్నాము. నమస్తే అన్న. దండమమ్మ. ఎలా ఉన్నారు అన్న? మంచిగానే ఉన్నగా. పచ్చి గడ్డి మధ్యలో చూస్తుంటే మొత్తం రాజకీయాలు పక్కన పెట్టేసి బర్లను సాదుకుంటున్నారు. అంటే సాదుకోవడానికి నేను రాజకీయాలకు రాకముందే మా వృత్తి కుల వృత్తి. గౌన్లకు కళ్ళు గీసుకోవడం, బెస్సలకు చేపలు పట్టుకోవడం, శాలలకు బట్టలు నేసుకోవడం, కుమ్మరులకు కుండలు చేసుకోవడం, సాకలకు బట్టలు ఉతుక్కోవడం మాదొక వృత్తి. పాలు విండుకొని బతకడం. గొర్రెలు బర్రెలు అనేవి గొల్లొల్లాయి. అది పుట్టింది కొన్ని వేల సంవత్సరాల కింద. రాజకీయం పుట్టింది 130 ఏళ్ళ కింద. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెసు స్వతంత్రం వచ్చింది 1947 తర్వాత. ఓటకు వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు వచ్చారు. అలా నేను కొద్దిగా సగభాగం. నేను రాజకీయాన్ని వదలలేదు, బర్ల దందాన్ని వదలలేదు, రెండు కంటిన్యూ చేస్తాను. చూస్తుంటే రాబోయే రోజుల్లో మొత్తం దీనికి అంకితం అయ్యేటట్టున్నారు. కుల వృత్తికి రాజకీయాలకు సంబంధం ఏందమ్మా? ఇప్పుడు అక్కడ సంపాదించుకొచ్చి ఇక్కడ పెడతలేము, ఇక్కడ పాలమ్ముకొని అక్కడ పెడుతున్నాం. గొల్లోళ్ళు విశ్వాసంతో ఉంటారని అందరు అంటారు కదా, అదేవిధంగా 100% మేము ఇక్కడ పాలమ్ముకొని చాలా కష్టమైన పని అది. ఒక గౌన్లో అయిన తాడి చెట్టు ఎక్కి ఎన్ని రోజులు బతుకుతాడో తెలియని పరిస్థితులలో అక్కడ జారితే ఇక్కడ కూడా ఒక బర్రెదంతా కాలు చేతులు కూడా ఇరుగుతాయి. ఈ వృత్తిలో పుట్టిన మాకు రాజకీయాలలో ఎవరిని దన్నాలో లెక్క కూడా తెలుసు. ఇప్పుడు 2029లో కాంగ్రెస్ పార్టీ ఓటమి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లే ఉండవంటారు, దానికి మీరేమంటారు? మా రామారావు పార్టీ పెట్టినప్పుడు భూస్థాపితం అన్నారు, కేసీఆర్ పార్టీ వచ్చినాక భూస్థాపితం అన్నారు. ఏ పార్టీలు ఎక్కడ భూస్థాపితాలు కావు, ఆనవాళ్ళు పోకుండా ఎక్కడ పోవు, అన్నీ ఉంటాయి. మన ప్రజలు ఇప్పుడు తమిళనాడులో విజయ్ నీకు పార్టీ పెట్టిండు, 2 ఏళ్ళలో తీర్పు రాగలిగిండు. నీకు ఇక్కడ వాళ్ళ భార్యను తయారు చేసారు, మీద అనేక శత్రువులను తయారు చేసారు, భార్యకి ఎన్నో పైసలు ఇచ్చి కూడా కేసులు పెట్టిద్దాం అనుకోరు. ఇప్పుడు త్రిషని ఎంజీఆర్ అనే ఒక పెద్ద హీరోతోని జయలలిత నాడు నడిపించింది కరుణానిధి నుంచి. ఇవాళ నేను ఒక నెల కిందనే ఏం చెప్పినా అంటే విజయ్ అనే వ్యక్తి 100% గెలవబోతుండు. త్రిష కలిసి వచ్చిందా ఇంకోళ్ళు? త్రిష అనే అమ్మాయి ఒక హీరోయిన్, కొన్ని 100 కోట్ల రూపాయలు ఆమె సంపాదించుకున్నది కూడా అక్కడ కార్యకర్తలకు జెండాలకు ఖర్చు పెట్టిందంట. సో దాన్ని భార్యతో కొడదామనుకోరు, అన్నీ ట్రై చేశారు కానీ కాలే. విజయ్ సక్సెస్ అయ్యిండు, ఇలా భారతదేశానికి ఒక గుణపాఠం అయ్యిండు. సో ఇక్కడ చిరంజీవి గారు ఫెయిల్ అయ్యారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారు, ఇంకో 4 కూడా ఫెయిల్ అయ్యారు. రజనీకాంత్ గారు కూడా పార్టీ విజయకాంత్ పెట్టిండు, ఫెయిల్ అయ్యిండు. కానీ విజయ్ కొట్టుకరాగలిగిండంటే ఒక 10 ఏళ్ళు స్ట్రాటజికల్గా ఉండు. ఆయన తీసిన సినిమాలు మీరు చూడాలి విజయ్ది. అంత స్పష్టతగా
జిఎస్టీ మీద తీసిండు, ట్యాక్సీల మీద తీసిండు, రాజకీయం మీద తీసిండు, అన్ని అన్యాయాల మీద తీసిండు, దేశ సరిహద్దుల సైనికుల మీద కూడా తీసిండు. సో అక్కడ ఐటీ దాడి చేసారు ఆయన మీద, ఇంటి మీద సిబిఐ చేసినప్పుడు ఒక 2 నుంచి 5 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చేసి కొన్ని వందలాది మంది వేలాది మంది రోడ్డు మీదకి వచ్చి లక్షలాది మంది తరిమి కొట్టిన తర్వాత విజయ్కి ఒక నమ్మకం వచ్చింది. నేను అంబేద్కర్ని నమ్ముకున్నా, పూలేని నమ్ముకున్నా, ఈ ప్రాంతానికి చెందిన పెరియార్ని నమ్ముకున్నా, కరుణానిధిని కూడా నమ్ముకున్నా, అంటే స్టాలిన్ వాళ్ళ నాన్నను కూడా నమ్ముకున్నాడు. అందరినీ ఎజెండాగానే మార్చుకొని కొట్టగలిగిండు. సింగిల్ ఏ పార్టీ లాస్ట్ కాదు, ఆయన ఎంపీ ఎమ్మెల్యే కూడా కాదు. సో మనిషి ధైర్యం ఇవ్వగలిగితే ఎటువంటి రాజధికారమైన వస్తుంది. మనిషి ధైర్యం ఇవ్వకుండా కొద్దిగా ఎదగంగానే నేను ఆడేమని ఇస్తాడా ఈడేమని ఇస్తాడా అనుకుంటే 100% అంటే మీరు ప్రతి ఒక్కరిని తిట్టడం ఏదైనా స్ట్రాటజీ అంటారా? నేను ఇప్పుడు తిట్టుడు అంటే ఏందమ్మా, లంజొడుకనో దొంగనో లంగనో లుచ్చనో ఎఫారో అంటే తిట్టుడు. నేను ఏమని చెప్తున్నా, నువ్వు ఇన్ని పార్టీలు పెట్టారు తెలంగాణలో, ఏ పార్టీ ముందడు పోతుంది? మళ్ళీ కాంగ్రెస్తో ములాఖాత్ అవుతుంది, బీఆర్ఎస్తో ములాఖాత్ అవుతుంది, బీజేపీతో ములాఖాతులు అవుతారు. సొంతంగా స్ట్రాటజికల్గా నువ్వు పోతలేరు. ఎందుకు ఆ లైన్ ఎందుకు ఎంచుకుంటలేరు? ఇప్పుడు సర్పంచ్కి ఎదగంగానే ఎంపీటీసీ కావాలి, ఎంపీటీసీ ఎదగంగానే ఎంపీపీ కావాలి, ఎంపీపీ ఎదగంగానే జెడ్పీటీసీ కావాలి, జెడ్పీటీసీ ఎదగంగానే జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి, జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఎమ్మెల్యే కావాలి. ఎందుకు నువ్వు అక్కడనే సర్పంచ్ కాడ ఆగిపోతున్నావు? ఇప్పుడు సర్పంచ్ అయినటువంటి ఒక కింది నుంచి మా కొన్ని ప్రాంతాలలో ఎమ్మెల్యేలు అయ్యారు, ఒక ప్రాంతాలలో ఎంపీలు అయ్యారు. వాళ్ళ లెక్క ఎదుగుతలేరు. నార్త్లో సర్పంచ్ అయితే నెక్స్ట్ సీఎం ఎట్లా కావాలని ఆలోచిస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే కాడికి వచ్చేలోపే ఆ జనరల్ అయితే పటేల్దేమో, ఈ జనరల్ అయితే దొరదేమో, ఆ జనరల్ అయితే అదేమో అనుకుంటారు. ఏముంటుంది దాంట్లో? ఆలోచనలు ముందుగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సైకిల్ పార్టీ అంటూ కాంగ్రెస్లో ఉన్న గుంట నక్కలు మీరు అని కొందరు అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? సైకిల్ పార్టీ ఏంది అర్థం కాలే నాకు. సైకిల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ కాంగ్రెస్లో ఉన్న గుంట నక్కలు మీరు. సైకిల్ పార్టీ అని నేను అనలే, సైకిల్ కాంగ్రెస్ అన్న. ఇప్పుడు సైకిల్ కాంగ్రెస్ అంటే రేవంత్ అన్న వర్గం, అసలు కాంగ్రెస్ అంటే మా ఇందిరా కాంగ్రెస్ వర్గం. ఇందిరా కాంగ్రెస్ వాళ్ళకేమో జెండా మోసినాం, వాళ్ళు ఏం మోసిరో కానీ వాళ్ళకి పదవులు వచ్చినాయి, మాకు రాలేదు. అట్లా అంటే ఎంతసేపు ఒకరికి ఎద్దేవా చేయడానికే సరిపోతారా? నేను ఏమంటున్నామ్మా, తెలంగాణలో మహనీయులు చాలా మంది ఉన్నారు. బెల్లి లలితకు ఉన్నది, సెకండ్ మలిదేశ తొలి దేశ ఉద్యమంలో ముచ్చాల సత్యనారాయణ సార్ ఉండు, అసన్పర్తి సాంబయ్య ఉన్నాడు, నల్గొండ చెరుకు సుధాకర్ అన్న ఉండు, ఇవాళ గండి ఐలయ్యని 83లో చంపబడ్డాడు, ఎర్ర సత్యమన్నని చంపిరు, ఇవాళ మా రోజు వీరన్నని చంపిరు. మా రోజు అంటే ఏంది, ఈ రోజు మాదే అని ఆ ఉద్యమం ఎత్తుకున్నటువంటి అంతకంటే ముందు తరంలో ఉన్న తొలి దేశ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ముచ్చాల సత్యనారాయణ సార్ని ఎందుకు ముందడి తీసుకొస్తలేరు? వాళ్ళ కొడుకు కూడా పోరాడుతుండు కదా, ఆయనను కూడా ఎందుకు తీసుకొస్తలేరు? ఇవాళ ఉన్న బెల్లి లలితక్క కుటుంబాన్ని ఎందుకు సాంబశివుని కుటుంబాన్ని ఎందుకు తీసుకొస్తలేరు? మధ్య రాములని పెద్దపల్లి పార్లమెంట్లో ఉంటాడు, ఆయన మాజీ పెద్ద మనిషి, ఆయనను ఎందుకు తీసుకొస్తలేరు? ఎర్రసత్యం కుటుంబానికి తీసుకొచ్చి పార్టీ పెడితే ఎందుకు నడవదు? వీళ్ళు పెడితే ఎందుకు నడవరు అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు కదా, మైనార్టీలు కదా, వీళ్ళు పెడితే నడవదు. అంటే కాంగ్రెస్ పేరు లేకపోతే శ్రీనివాస్ యాదవ్ని అసలు గుర్తుపట్టారంటారా? అంటే నేను లేకుంటే కూడా అమర్పేటలో జెండా ఎగిరేయపోతుండే కదా. నేను కాపాడుకున్న పార్టీ నేను కాంగ్రెస్ పార్టీని నేను ఏ ఒక్క రోజు కూడా విమర్శించను. ఎందుకు విమర్శించానంటే కాంగ్రెస్ పార్టీ నేను కష్టపడ్డా, నాకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. నేను కాంగ్రెస్ పార్టీని ఏ రోజు తిట్టను కూడా. ఎందుకంటే మేడం చాలా మంచిది, రాహుల్ గాంధీ చాలా మంచివాడు, కాంగ్రెస్ పార్టీ చాలా మంచిది. పార్టీ తప్పు చేయలే, పార్టీలో వ్యక్తులు తప్పు చేసారు. వ్యక్తిగతాన్ని మార్చుకోండి, అందరిని ఒకటే దాకా చూడండి. మరి ఇంత కష్టపడ్డ శ్రీనివాస్ యాదవ్కి పార్టీ మరి ఎందుకు పదవి ఇవ్వలేదంటారు? ఎందుకు ఇవ్వలేదో మీరు రేవంత్ రెడ్డి అని అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? నా బాధలు నేను చెప్పిన, నాకు పదవి ఆయన ఇవ్వాలనేమో ఈ కొట్లాట చేస్తలేను. తెలంగాణ నలిగిపోయిన ప్రతి అంశాల్లో ఇప్పుడు హైదరాబాద్లో మాకు కాంగ్రెస్ పార్టీలో ముఖేష్ గౌడ్ అన్న అని ఉంటాడు. హైదరాబాద్లో ముఖేష్ గౌడ్ అన్న అనే వ్యక్తి బీసీల లీడరు. ఆయన కింద కొన్ని వందల మంది, ఎంతోమంది సెటిల్ అయిన వాళ్ళు, ఎంతోమంది లైన్లో తీసుకున్న వాళ్ళు. వాళ్ళ కొడుకు విక్రమ్ గౌడ్ ఉండు. 2016లో కాంగ్రెస్ పార్టీ కోసం జూబ్లీహిల్స్లో ఆయన సొంతంగా ఇష్టంతో కట్టుకున్న 1000-2000 గజాలల్లా ఇల్లు అమ్మేసి 60 కోట్ల రూపాయలు పెట్టిండు 16 ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీకి. 60 కోట్ల. ఈరోజు కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్లో కాపాడాలంటే
ఎవడున్నాడు ముందుకు తీసుకుపోయేటోడు? నేను అంబర్పేటలో పార్టీ ఆఫీస్ పెట్టుకున్నా, మీకు ఇంటర్వ్యూలు ఇచ్చినవి కూడా అయ్యే. పార్టీ ఆఫీసులు పెట్టాలి, ప్రజల కోసం ఖర్చు పెట్టాలి, పార్టీల కోసం ఖర్చు పెట్టాలి. ఏ నా కొడుకులైనా కూడా పార్టీల పైరవీలు చేసుకొని సంపాదించుకొని పార్టీని మోసం చేసేటోళ్ళని పార్టీలకు ఎందుకు రానియాలని చెప్తున్నా. ఎంతసేపు సీఎంని తిట్టడానికే సరిపోతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే పదవి మీకు ఇస్తే కనుక ప్రజలకు న్యాయం చేస్తారా? నేనేమంటున్నా, రేవంత్ అన్నకు మాకు గెట్టుకాడ పంచాది లేదు, మాకు ఏడ పంచాది లేదు. రేవంత్ అన్న అంటే మేము కూడా గౌరవించి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇంటికి నాయన అన్నప్పుడు 10 మంది పిల్లలు ఉన్నప్పుడు సమానం చూస్తాడు కదా. రాష్ట్ర సీఎం అన్నప్పుడు మా పార్టీలో కూడా సమానం చూడాలి కదా. ఒక ఏఐసిసి కోఆర్డినేటర్గా, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్గా నేను ఒక ఓబీసీలో నేషనల్ కోఆర్డినేటర్గా ఉండి ఓ ఓబీసీ బిడ్డని, దేశంలో ఒక యాదవ్ కమ్యూనిటీ చెందిన బిడ్డని, బీసీ వాదాన్ని కూడా తీసుకొచ్చిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ కోసం ఆఫీసులు పెట్టి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని అప్పులు చేసినాయి. ఉన్న మా అమ్మయ్య ఇట్లాంటి ల్యాండ్స్ ఇచ్చి, ఇట్లాంటి దొడ్ల పక్కకు ల్యాండ్ ఇచ్చి అమ్ముకొని ఖర్చు పెట్టిన, మరి పిలిచి మరి తమ్మి మరి నీకు వద్దంటున్నావు ఎవరికన్నా కావాలన్నా అంటే తెలంగాణలో ఉన్న అనేక మంది, ఇప్పుడు ముఖేష్ అన్న ఉండొచ్చు, ముఖేష్ గౌడ్ అన్న కొడుకు ఉండొచ్చు, అంజన్ కాకు ఉండొచ్చు, ఇలా బర్త్డే హ్యాపీ బర్త్డే ఓకే, మా దానం నాగేందర్ అన్న ఉలికేడి పోయింది, పీజీఆర్ ఉలికేడి పోయింది, విష్ణువర్ధన్ ఎడిపోయిండు, వీళ్ళందరినీ తీసుకొచ్చి కాంగ్రెస్లో జాయిన్ చేసుకోవచ్చు కదా. అంటే మీరు చెప్పిరా, మీరు సలహా ఇచ్చిరా ఎవరికి? సీఎం రేవంత్ రెడ్డి గారు. చూడమ్మా, సీఎం రేవంత్ రెడ్డి అన్నకు తెలుసు అన్నీ, కొందరు వల్ల ఆపుతున్నాడు. ఇలా హైదరాబాద్లో ఉగాది పచ్చడి లెక్క దూర్ణపాకులు ఉన్నట్టుగా ఇంటింటికి హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు ఈ 4 కాపాడిన వాళ్ళు కదా పార్టీని. ఆ ఉలికేది ఇవాళ బీఆర్ఎస్ జెండాలు అవుపిస్తున్నాయి కదా. అంటే మా పార్టీ రూలింగ్లో ఉందా, వేరే పార్టీ రూలింగ్లో ఉందా అన్నట్టు బాధలు ఉన్నాం మేము. అంటే ఎక్కువ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అంటే ఒక రౌడీ షీటర్ అని బాగా మాట్లాడుకుంటున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? 2 అంశాలమ్మా. మా అమర్పేట్ పిఎస్ పోయి ఎవరో ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ మా అమర్పేట్ పిఎస్కి పోయి శ్రీనివాస్ యాదవ్ మీద ఏమైనా కేసులు ఉన్నాయని కెమెరా పెట్టాలి. ప్రజాప్రతినిధమ్మా. చిన్నప్పుడు నేను 16 ఏళ్ళ వయసులో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నా ఇల్లును వదిలేసి చిన్న ఎటువంటి కేసు కాదు, ఎటువంటి కబ్జా చేయకుండా ఓ ఎస్సీ నరసింహంకుల ఇంట్లో నేను కిరాయికుండి నా సొంతం ఇల్లు వదిలేసి నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఉన్నా. ఇక దానికి ఈ అన్ని పడనోళ్ళంతా చెప్తారు మీకు, అవన్నీ చూసుకొని కెమెరాలు పెట్టుకొని డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడు పార్టీలు 2 ఉన్నాయి అనుకున్నారు, కానీ ఇంకో పార్టీ కవితక్క పార్టీ దిగింది, కవిత పార్టీ దిగింది. 3 పార్టీలుగా ఉన్నాయి, మొత్తం 3 పార్టీలు. కవిత కాకుండా 3 పార్టీలు ఉన్నాయి. బీఎస్పీ పార్టీ బరిలో ఉన్నాయంటే ఇప్పుడు కాంగ్రెస్ బరిలో బీఎస్పీ కూడా ఉంది, అట్లేం లేదు. బీఎస్పీ పార్టీ ఉంది. మీ రకంగా 3 పార్టీలు అనుకుందాం. మల్లన్న పార్టీ లేదా? మీరు జర్నలిస్ట్గా అమ్మా, మీరు పార్టీ పెడతారా? మీరు జర్నలిస్ట్ పార్టీగా అమ్మా. మల్లన్న పార్టీ ఉన్నది. కవిత అంటే కవితనే ఉందా ఇప్పుడు తెలంగాణకు? మల్లన్న కూడా బీసీఏ కదా, ఓ ఎస్సీలు పెట్టిరు కదా, ఎస్సీల పార్టీ ఉంది కదా బీఎస్పీ పార్టీ. బహుజన సమాజ్వాదీ పార్టీ అంటే మన బీసీలకు కూడా న్యాయం చేసిందే కదా ఉత్తరప్రదేశ్లో. ఫస్ట్ మన జాతులు మన గురించి ఎప్పుడు కవిత తర్వాత మాట్లాడతాం. ఆమె ఏం చేసింది నాకేం తెలుసమ్మా? ఆమె స్ట్రాటజీ ఏమన్నా నాతో కలిసి పని చేస్తుందా కవితమ్మ? వినిపిస్తున్నాయి ఇప్పుడు ఎవరు కొత్త పార్టీ పెడితే అందులో జాయిన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఎవరు జాయిన్ అయ్యేది? మీరు జాయిన్ అవుతారేమో అని. నేనా? నేను బీఆర్ఎస్ పార్టీకే మా ఫ్రెండ్స్ ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అలా వాళ్ళు పిలిస్తేనే నేను 2009లో ఉద్యమంలోనే ఉద్యమం చేసి కానీ పోలేదు. గీమ పార్టీలకు నేనెందుకు పోతామ్మా? నా కాంగ్రెస్ బ్రహ్మాండమైన కాంగ్రెస్ పార్టీ ఉండి నేనెందుకు పోతాళ్ళకు? కాంగ్రెస్ బ్రహ్మాండం అంటారు, ఎంతసేపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడిని మీరు విమర్శిస్తారు, దాని మీద ఏం చెప్తారు? నేను ప్రతి నాయకుడిని విమర్శించినంటే బట్టి సార్ని విమర్శించిన, ఉత్తమ్ సార్ని అన్నానా, దామోదర్ సార్ అన్నానా, అంటారు కదా ఎన్ని మాటలు. నేనేం అనలేదమ్మా. మమ్మల్ని కూడా చూసుకో, మీ సైకిల్ కాంగ్రెస్ వాళ్ళతో పాటు అంటున్నాం. నీకేమంటున్నా, ఈ మధ్యలో ఒక చిన్న కుట్రలు జరుగుతున్నాయంట నా మీద, నా ఆఫీసుల మీద దాడి చేసి లేనిపోని కేసులలో ఇరికియాలని. ఇప్పటి వరకు 25 ఏళ్ళ రాజకీయ కాంగ్రెస్ చరిత్రలో నా మీద ఒక చిన్న కేసు కాదు, పిటి కేసు కూడా లేదు. మరి ఇక పైన పెడితే సీఎం రేవంత్ రెడ్డి అన్న పెట్టవలసిందే కేసులు, అంతకు మించి ఏం లేదు. మీకేమైనా ఇంటిమేషన్ ఇచ్చిండా రేవంత్ అన్న? జనాలు అయితే మాట్లాడుకుంటారు కదన్న ఖచ్చితంగా. అమ్మ నేను ఏమంటున్నా, శ్రీనివాస్ యాదవ్ మీద చిన్న పిటి కేసు లేదు. అట్లాంటిది అమర్పేట నియోజకవర్గంగా తెలంగాణ మొత్తంలో ఎక్కడ తిరిగినా కూడా ఆయనకు ఒక కేసు దొరకదు. ఈయన ఏమన్నా ఇరికిస్తుండొచ్చు నన్ను. ఎందుకు సైకిల్ కాంగ్రెస్ అంటున్నా కదా, రేపటి నాడు లోపలికి పంపిస్తే బెదిరిస్తే ఇట్లాంటి బెదిరింపులు బొచ్చాడు పోయొచ్చిన ఏం కాదు, అది ఏం కాదు. ఏమనే వేసుకొని ఆయన మంచి కోసమే వదిలేస్తున్నా నేను.
ఇప్పుడు ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అవినీతి పైన విచారణ జరపాలని మీ పార్టీ అంటుంది. కానీ ఇప్పటికీ ఒక్క విచారణ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. దాని మీద ఏం మాట్లాడతారు మీరు? దాని మీద పెద్దగా నాకు అవగాహన లేదు. అంటే అవగాహన లేదని అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అనడమా? అదే నేను ఏమంటున్నామ్మా, బీఆర్ఎస్ పార్టీ నవ్వులన్నారు, మా రేవంత్ అన్న అన్నాడా? లేకుంటే మా కింద కాళేశ్వరం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్నో విచారణలు చేపట్టాలి, చెయ్యాలి. మా పార్టీలోనే అనేక జనాలేగా ఓట్లు వేసింది, వాళ్ళే అడుగుతారు, వాళ్ళకి వదిలేద్దాం. అది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది దానికి? సిబిఐ పార్టీలో ఉన్నారు కదా. బండి సంజయ్ కూడా అన్నాడమ్మా, ఎర్రవేలి గెస్ట్ హౌస్లో వండుకున్నావు, జైలు పంపిస్తా నిన్న అన్నాడు. కేసీఆర్ని పంపించిండా? పంపించలే కదా. బండి సంజయ్ ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి, ఆయన పంపించిండా? ఆయనకు బాధ్యత లేదా? ఇక్కడ 8 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఆయనను కూడా ఎంపీ గెలిపిస్తేనే కదా కేంద్ర మంత్రి అయింది, జాయింట్ మంత్రి. ఇప్పుడు ఆయన పోయి వేయొచ్చుగా కేసు. మేమే అన్నీ చేయాలన్నా? మేమన్నా నోటీసులు ఇచ్చినాం, సిఐడికి అప్పచెప్పినాం, సిబిఐకి అప్పచెప్పినాం, కేటీఆర్ గారిని పిలిచినాం, కేసీఆర్ సార్ను కూడా పిలిచినాం. అది చర్చ జరుగుతుంది. అది కేసులు అనేది ఎమ్మటే చూడంగానే దొంగతనం బయటపడదు. దాని వెనుక ఎవడు కాంట్రాక్టర్ మోసం చేసిండా, కేసీఆర్ చేయి ఉంటుంది. నేను ఒక బిల్డింగ్ కట్టించిన, అది కూలిపోతే నా తప్పు కదా, కాంట్రాక్టర్. అంటే ఎన్ని రోజులు జరుపుతారు? ఎన్ని రోజులు అంటే ఇప్పుడు 50 ఏళ్ళు నడిచింది ఒక కేసు, 30 ఏళ్ళు నడుస్తుంది. చూడమ్మా, నేను 30 ఏళ్ళు కాకుండా 50 ఏళ్ళు ఉంటాం. కానీ గతంలో పార్టీ పెట్టినప్పుడు 60 ఏళ్ళు మేము పార్టీ రూలింగ్లో లేమా, ఇందిరా కాంగ్రెస్లో. కానీ అది ఏముంటుంది. కానీ నేను ఏమంటున్నా అంటే, తీసుకునే జనాలు తీసుకున్నారు. సరే అమ్మ, మా పార్టీ మంచిది కాదంటారు, బీఆర్ఎస్ పార్టీ మంచిది కాదని ఒరగొట్టారు. కొత్త పార్టీని తమిళనాడులో విజయ్ని గెలిపించుకున్నట్టు గెలిపించుకుంటే అయిపోతుందిగా. మరి గెలిపించుకోమని జనాలు ఉన్నారు కదా, చైతన్యవంతులు, అయిపోతుంది. అంటే మీరు పార్టీ పెట్టబోతున్నారు అన్న ముందు? ఇప్పుడు నేను పార్టీ పెడితే తప్పేముంది, పెట్టకుంటే తప్పేముంది? పెడితే తప్పేం లేదుగా. ప్రజాస్వామ్యంలో నువ్వు కూడా పెట్టవచ్చు. మీరు జర్నలిస్టులలో 3-4 పెట్టిరు కదా, నేను పెడితే తప్పేముంది? పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేసి మంచిగా మెచ్చుకొని మరి ప్రత్యేకంగా పార్టీ పెట్టాలన్న దానిపైన ఏం ఉద్దేశం? ఎందుకు పెట్టొద్దమ్మా? నాకు నచ్చలేదు, పోయి పెట్టుకుంటాం. నచ్చింది, కాంగ్రెస్లోనే ఉంటాం, ఏదో ఒకటి చేస్తాం. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో 1 ఎకరం భూమి కొనుక్కుంటాం, పంట మంచి పండేది, ఇంకో ఎకరం కొనుక్కోవద్దని అయితే లేదు కదా. అట్లనే పార్టీలో ఉన్నాం, ఇంకో పార్టీ పెట్టుకోవద్దని అయితే లేదు కదా. కాంగ్రెస్ పార్టీలో నాకు నచ్చలేదు, వెళ్ళిపోతాం, ఉంటాం. దాని తర్వాత పరిణామాలు ఉంటాయి, దానికి ఏముంటుందమ్మా. ఇప్పుడు అంటే రామచంద్ర యాదవ్ ఆయనతో మీరు టచ్లో ఉన్నారని టచ్లో ఏముంటే బరాబర్ ఉంటాం. ఎందుకుండమమ్మా? ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిండు, బడే బాయ్ అని మా రేవంత్ అన్నాడు, ఆయన మా కులపైనే కదా. ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ సార్తో కూడా టచ్లోనే ఉంటా, విశారాధన్ అన్నతో టచ్లోనే ఉంటా, మందకృష్ణ మాదిగన్నతో టచ్లోనే ఉంటా, బీసీ ఆర్ కృష్ణ అన్నతో టచ్లోనే ఉంటా, మీ మీడియాలతో కూడా టచ్లోనే ఉంటా. టచ్లు ఉంటే ఉందమ్మా. మొన్న వెంకటరెడ్డి ఇంట్లో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా ఫంక్షన్ అయితే హరీష్ రావు పోయి 2 రోజులు మంచిగా డ్యాన్సులు చేసిండు. ఇంకా దానికి కాంగ్రెస్ మంత్రి, అక్కడ మాజీ మంత్రి, అవన్నీ ఉన్నాయి కదా, ఉంటాయి. టచ్లు ఉంటే ఏముంటుందమ్మా? అంటే జనాల ముందు ఒకటి మాట్లాడతారు, మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకోటి చేస్తారు అంటే. అవునమ్మా, రామచంద్ర యాదవ్ అంటే ఆయన మా చుట్టం, బరాబర్ ఉంటాం. ఎందుకు ఆయన ఏమన్నా పాకిస్తాన్లో నుంచి వచ్చిండా? పక్కకున్న తెలుగు రాష్ట్రమే కదా, మొన్నటిదాకా కలిసి ఉన్న రాష్ట్రమే కదా. ఏముంటుంది, మస్తుగా ఉంటాం. మా పుజ్వాన్నతో ఉంటాం, మా విశారాధన్ అన్నతో ఉంటాం, మా అంబేద్కర్ సంఘాలతో ఉంటాం, మా పూలే సంఘాలతో ఉంటాం, మా పెరియర్ సంఘాలతో, మా రోజు వీరన్న ఫ్యామిలీతో ఉంటాం, బెల్లి లలితక ఫ్యామిలీతో ఉంటాం. పోనీ మీరు పోయి కలవంగలేంది దావతులలో? చంద్రబాబు నాయుడు నువ్వు కలవంగలేంది, రామచంద్ర యాదవ్ నేను కలిస్తేనే వచ్చిందా పంచాయతీ? అంటే ఈ రకంగా ఇప్పుడు కవిత పార్టీలో జాయిన్ అవుతారు అన్నట్టు. నేనా? ఆ పార్టీ ఏందో నాకు తెలియదమ్మా ఇప్పటివరకు. నువ్వు చెప్పిందాక నాకు అంత టైం లేదు, పని మీద ఉన్నా కదా. నువ్వే అన్నావుగా ఫుల్ టైం చేసుకుంటున్నావు అని, దీని మీదనే ఉంటాం. ఏముంటాం అంటే మొత్తం సోషల్ మీడియాలకు దూరం ఉన్నారా అంబర్పేట్ శ్రీనివాస్? సోషల్ మీడియాలో దూరం ఉంటే నువ్వు కెమెరా పట్టుకొని నా కాడికి ఎందుకు వస్తావు? సోషల్ మీడియా పార్టీ పెట్టింది అన్న విషయం మీకు తెలియకపోవడం అంటే అది ఆమె చూసేంత టైం మాకు ఎందుకని. ఏం చేస్తుంది ఆమె వచ్చి? తెలంగాణలో కవితకు వచ్చింది ఓకే, నాకు కూడా ఆడబిడ్డ అక్కనే అని పిలుస్తా. నాకంటే చిన్నదో పెద్దదో నాకు తెలియదు, కానీ అక్కనే అని పిలుస్తా. ఏం చేద్దాం మనం? ఇప్పుడు కేసీఆర్ సార్ మీ నాయన అయినప్పుడు మీ నాయన చేయలేని పనులు అప్పుడు చెప్పలేకుండా ఆయనకు అడ్వైజ్ ఇచ్చి మారవలేకపోయాను. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలంటున్నావు. నువ్వు ఆ రోజు 10 ఏళ్ళ నాడు ఏం చేసినావు? పెట్టకపోయాను. ఇవాళ ఉన్న మైబాద్లో ఆనాడు మాటికోట రాళ్ళ దాడి అయింది, అక్కడ నలిగిపోయిన కుటుంబాలకు ఏం చేసినావు? తెలంగాణలో అన్ని 100 మంది బలిదానాలు చేసుకోరు, అలా కుటుంబాలకు ఏం చేసినావు? శ్రీకాంతాచారి కుటుంబాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మీద పోటీ చేయించినావు. ఎందుకు? భువనగిరిలో శేఖర్ రెడ్డిని పక్కకు పెట్టి ఇవ్వపోయినావు టికెట్ తీసుకుపోయి.
డిఎస్పి నళిన్ అని ఒక డిఎస్పి మేడం ఉండే, ఆమె రాజీనామా చేసింది పిల్లగాళ్ళ పోరాటం చూడలేక. మరి ఆమెను పిలిచి నీళ్ళెక్కువ ఎమ్మెల్సీ రాజ్యసభ ఇవ్వపోయిండు మీ నాయన నువ్వు కలిసి. ఇలా బెల్లి లలితక్క మలి దేశ ఉద్యమాన్ని తీసుకొచ్చింది, అలా కుటుంబంలో ఎమ్మెల్సీ ఇవ్వపోయిను. ఆమె మారో సాంబశివుడు మీ పార్టీలనే చచ్చిపోయిండు, వచ్చి ఊరంతా తిరిగి వచ్చి ఆకిట్లా చచ్చిపోయిండు. అలా కుటుంబానికి ఎమ్మెల్యే ఇవ్వపోయిను, ఎంపీ ఇవ్వకపోయిను. మా రోజు వీరన్న మలి దేశ ఉద్యమానికి పనిచేసిండు, ఒడ్లకు సామాజిక వర్గం విశ్వకర్మ, వాళ్ళ కుటుంబానికి ఇవ్వపోయిను. గండేయలే గౌడు తెలంగాణ కోసం చచ్చిపోయిండు 69లో, అది సారీ 83లో, ఏది తొర్రూరులో వరంగల్ జిల్లాలో, ఆయనకి ఇవ్వపోయిన వాళ్ళ కుటుంబానికి. ఎర్ర సత్యమన్న చచ్చిపోయాడు, వాళ్ళ కుటుంబానికి ఇవ్వపోయిను. పిలిచి అక్కడ మధ్యరాములు అని ఉంటాడు, ఆయన కుటుంబానికి ఇవ్వపోయిను. ఎందుకు ఇవాళ కొత్తగా వచ్చిందా నీకు? ఇప్పుడు తనని అంటున్నారు కవితమ్మని, కానీ మీ పార్టీ ఏం చేసింది? మా పార్టీ గాడిద పనులు తోయింది. మీ పార్టీకి ఎప్పుడు మీరు చెప్పలేదు? నేను ఏమన్నామ్మా, నేను సీఎంనా పిసిసి ప్రెసిడెంట్నా? మా పార్టీ గాడిద పనులు తోయింది. నీ పార్టీ ఏం చేసింది? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వేం అడుగుదాం అనుకుంటున్నావు? ఇప్పుడు కవిత టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తీసుకొచ్చే స్ట్రాటజీ ఉందంటారా? నాకేం అవసరం అమ్మ, ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్గా ఉన్నా, మా షర్మిలక్కకి ఏం చెప్పాలి, మా ఓబీసీ చైర్మన్కి ఏం చెప్పాలి, ఆ జిల్లాలలో ఓబీసీ కమిటీలు ఎట్లా వేయాలి, ఇక్కడున్న తెలంగాణలో ఏమైనా పార్టీ బలపరచాలి, లేకుంటే దేశంలో మా పెద్ద మనుషులకు ఏమైనా రిపోర్ట్లు చెప్పాలన్నా, ఇంకా కావాల్సిన ఏమైనా తెలంగాణ చెప్పాలి. ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు కదన్న, ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు తెలంగాణ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీకి కూడా వస్తుంది. నమ్మిడు కాబట్టిగానే గెలిచినాం కాబట్టిగానే పరిపాలన సాగిస్తున్నాం కదా. మరి కాంగ్రెస్ మీ తెలంగాణ ప్రజలే, మన తెలంగాణ ప్రజలే చూస్తే ఇప్పుడు కవిత ఓట్ బ్యాంక్ చీలిక జరుగుతుందని ప్రజలు అనుకుంటారు. సపోజ్ ఒకవేళ తెలంగాణ ప్రజలు మోసపోకుండా ఉండాలంటే కాంగ్రెస్ పోటీ చేస్తుందమ్మా ఆమె. నెక్స్ట్ నువ్వు చూడు, ములాఖాతులో మా పార్టీతోనే ములాఖాత్ అవుతుంది, మేము అలా పోడు కదా, ఆమె మా దాంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఒకవేళ 50-60 మంది ఇంటెలిజెన్స్ తోని మీరు ఏమన్నా వార్నింగ్ ఇప్పించే పనిలో ఉన్నారా? వార్నింగ్ ఎవరికి? ఇంటెలిజెన్స్ పెట్టుకొని ఏమన్నా? ఇంటెలిజెన్స్ గవర్నమెంట్కి పనిచేస్తుందమ్మా, నేనెందుకు పని చేస్తా? ఇంటెలిజెన్స్ నాకేం పని చేయదు. ఆ సీఎం రేవంత్ అన్నకి చేస్తుంది, లేకుంటే గవర్నమెంట్కి పని చేస్తుంది. కానీ ఇంటెలిజెన్స్ ఎవరికి వార్నింగ్ ఇస్తుంది అంటున్నావు? కవితకి నేను ఏమంటున్నామా, కవితక్క గురించి నాకు తెలియదు. మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, కానీ కవితక్క అనే వ్యక్తి ఒక డిఫరెంట్ ఐడియాలజీ. ఆమెను పక్కకు పెట్టి అంబేద్కర్ ఐడియాలజీ, పూలే ఐడియాలజీ, బహుజనుల ఐడియాలజీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్యాయమైన దాని గురించి అడుగురి. ఎంతసేపు ఆమె చుట్టూ రొట్టెపెంగా, ఇప్పుడు పిండి లేదు రొట్టెలేడే చేస్తావు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అన్యాయం అవుతురు అంటే మీకు బాధ ఉండదా? ప్రజలు అన్యాయం అవుతురు అని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నాక అయ్యే సీఎం అయ్యిండు. అలా అయ్యే సీఎం అయిన తర్వాత ఏం జరిగినాయో మోసాలు, అందుకే ఓడగొట్టారు ప్రజలు, తీర్పు చెప్పారు. ఇప్పుడు నువ్వు కొత్తగా దుకాణం స్టార్ట్ చేస్తే, ఇప్పుడు సూపర్ మార్కెట్ ముందట ఉన్నాగా నీ కిరాణా షాప్ ఏం పని చేస్తుంది? మీ నాయన సూపర్ మార్కెట్ కదా, అయిపోతుంది. నీ జనరల్ స్టోర్ కామన్గా ఏం పని చేస్తుంది? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ జెండాని మోసిరు మీరు, మరి ఒకవేళ ప్రత్యేకంగా పార్టీ పెట్టుకుంటే కాంగ్రెస్ని మిస్ అవుతారా మీరు? అంటే కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటుంది, 100% కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటుంది. 100% ప్రేమ అభిప్రాయాలు వాళ్ళకి ఇచ్చే విలువలు మేము ఇస్తాం. 100% ఉంటుంది. బహుజనవాదం మీదకి పోయినప్పుడు మాకు అంబేద్కర్ ఐడియాలజీతో పోతాం. ఈ మధ్య కాలంలో ఒక మాట విన్నానా, మెడికల్ చైర్మన్ పోస్ట్ ఇద్దాం అనుకుంటారు, అది నిజమేనా? ఎంతవరకు కరెక్ట్? ఎవరు ఇస్తారంట? అంటే నేను ఇన్లే ఈ మాట, నువ్వు చెప్పినావు కదా. మెడికల్ చైర్మన్ తెలంగాణ రాష్ట్రానికా? సంతోషమైన వార్త నాకేనా? నాకు వద్దు. ఆ పోస్టులు కూడా ఏం తీసుకోను, కానీ కష్టపడ్డ వాళ్ళకి ఇచ్చుకుంటే చాలు. రేవంత్ అన్న కష్టపడ్డ వాళ్ళకి ఎవరున్నారో తెలంగాణలో ఉన్నారు కదా. మహిబాద్లో మేకల ఈరాన్ నుండు, భువనగిరిలో ప్రమోద్ అన్నుండు, హైదరాబాద్లో ముఖేష్ గౌడ్ అన్న కొడుకు విక్రమ్ అన్నుండు, హైదరాబాద్లో అంజనన్న చిన్న కొడుకు ఉన్నాడు టిల్లు, హైదరాబాద్లో మళ్ళీ పిలుచుకోమని పీజీఆర్ కొడుకుని విష్ణన్నకి ఇయ్యమను, సోమశేఖర్ ఉండు, సాంగిరెడ్డి అని మా మలక్పేటలో ఉన్నాడు, సాంగిరెడ్డికి ఇవ్వచ్చు. బద్దుల వెంకటేష్ అన్న అని 98 ఫ్లోర్ లీడరు జిహెచ్ఎంసీ, అక్కడ బద్దుల వెంకటేష్ అన్నకి ఇవ్వచ్చు. రామ్మోహన్ గౌడ్ని మళ్ళీ తెచ్చుకున్నారు కాబట్టి ఆయనకు కూడా ఇవ్వచ్చు. వనమాల రమేష్ అన్న అని, వనమాల రమేష్ అన్న తెలుసా మీకు? నల్గొండ జిల్లాలో ఉంటాడు, ఉమ్మడి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు, ఆయనకి ఇవ్వచ్చు. తండు శ్రీనివాస్ యాదవ్కి ఇవ్వచ్చు, చోటి వెంకన్న యాదవ్కి ఇవ్వచ్చు. ఇటు పోతే మన సామ్ సుందర్ తుంగతుర్తికి ఇవ్వచ్చు. ఓకే, మహిబాద్ గుండెపాక కరుణాకర్కి ఇవ్వచ్చు, మేకల ఈరన్నకి ఇవ్వచ్చు, కొల్లాపూర్ వెంకటేశకు నేషనల్ కోఆర్డినేటర్ ఆయనకు కూడా ఇవ్వచ్చు, కత్తి వెంకటసామన్నకి ఇవ్వచ్చు, గద్వాల్ మన సిద్దిపేట చారన్నకి ఇవ్వచ్చు, గద్వాల్ చారి అని మొన్న కాంగ్రెస్లో సంపతాన్ని ఎమ్మడి ఉంటాడు ఆయనకి ఇవ్వచ్చు, షాద్నగర్లో జూపేలి రాములకి ఇవ్వచ్చు, దుండికాడ మన కరుణాకర్ అన్నకి ఇవ్వచ్చు, తెలంగాణలో అచ్చంపేటలో ఉన్న కాశన్నకి ఇవ్వచ్చు, అచ్చం వంశకృష్ణ ఎమ్మెల్యే అక్కడ వాళ్ళ శిష్యులకి ఇవ్వచ్చు,
రాజేందర్ అన్నకి ఇవ్వచ్చు, వాళ్ళ శిష్యులకు, భూపాలపల్లి మహేష్, వంగ మహేష్కి ఇవ్వచ్చు. అనేక చెప్పుకుంటూ పోతే 100 పేర్లు చెప్తాను నేను. అందరికి ఇచ్చుకోమని నాకు పదవి ఏమొద్దు, థ్యాంక్ యూ. అంటే మీకు పదవి కాకుండా మీ పక్కన ఉన్న వాళ్ళ కోసం ఎక్కువ నా పోరాటం పక్కకు కాదు, పార్టీకి కష్టపడ్డ వాళ్ళ కోసం. ఓకే. పార్టీ నా జెండా మోయలేగా, అమర్పేట శ్రీనివాస్ యాదవ్ జెండా మోయలేయాలి, కాంగ్రెస్ పార్టీ జెండా మోసి వాళ్ళకి అని చెప్తున్నా నేను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు విద్యా సంస్థలు ఏమాత్రం పెద్దగా అంతగా మార్పు రాలేదంటారు. దాని మీద ఏం చెప్తారు? డెవలప్మెంట్స్ ఏం జరగలేదు. బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడైనా విద్యా సంస్థలు అసలు ఏం బీఆర్ఎస్ పార్టీ మారవలేకపోయింది, బీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అది మనం చేయకుంటే మనం కూడా మార్చి పడేస్తారు జనాలు. ఇది 100%. విద్యా వ్యవస్థలో ఉండాలి, వైద్య వ్యవస్థలో ఉండాలి. అట్నే మీలాంటి లేడీసు రిమ్ము ప్రాంతంలో అంటే విలేజ్ ఎక్కడనో మామూలుగా లోపల అడవిలలో ఉన్న విలేజ్ల ఆదివాసీ బిడ్డలకు అక్కడ హోమ్స్ కట్టియాలి. హోమ్స్ అంటే సిక్ హోమ్స్ అని ఇప్పుడు లేడీస్ తీసుకుపోయి పోలీసు వాళ్ళు తీసుకుపోయి పెడుతుంటారు కదా లేడీస్, అట్లాంటిది ఒక హోమ్ కట్టియాలి నియోజకవర్గానికి. అక్కడ బస్ స్టాప్లలో ఉంటే అమ్మాయిలకు రేప్ జరుగుతుంది కాబట్టి హోమ్లో పడుకొని అక్కడ లేడీస్ కానిస్టేబుల్ ఎస్ఐలు ఉంటారు, పడుకొని పొద్దుగాల టిఫిన్ చేసుకొని మీ ఊరికి మీరు వెళ్ళిపోయేటట్టు ప్రైవేట్ చేయాలి. మండలానికి ఒక అంబులెన్స్ పెట్టాలి, జిల్లాకు ఒక పెద్ద ఆసుపత్రి పెట్టాలి, జిల్లాకు ఒక పీజీ పిహెచ్డి కాలేజీలు కట్టియాలి. ప్రజాపాలన అన్నప్పుడు KG to PG వాళ్ళు ఇవ్వలేకపోయారు, మేము ఇవ్వాలని కోరుకుంటున్నాం. అన్న ప్రస్తుతం ఇప్పుడు ఎడ్యుకేషన్ చేంజ్ అవ్వాలంటే, డెవలప్ అవ్వాలంటే అసలు ఏం చేస్తే బాగుంటుందంటే? ఏం చేస్తే బాగుంటుందంటే ఇప్పుడు తిన్మార్ మల్లన్న ఉన్నాడు, తిన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఎడ్యుకేషన్ ఎమ్మెల్సీగా. ఇప్పుడు కొత్తగా ఆయన ధర్నాలు గిర్నాలు చేసే కంటే గవర్నమెంట్ స్కూల్స్ టీచింగ్ వాళ్ళు వస్తున్నారా? ఇప్పుడు 10th క్లాస్ వరకు ఒక గ్రామంలో ఉన్నప్పుడు, ఇంటరు జూనియర్ కాలేజీలు ఉన్నప్పుడు అక్కడ ఉన్న తమ్ము సిస్టమ్ పెట్టాలి ఎంప్లాయీస్కు. తమ్ము సిస్టమ్ పెట్టి ఎవరు డ్యూటీకి వస్తారు, ఎవరు వస్తలేరు, ప్రిన్సిపాల్ వస్తుండా లేదా, ఈ తెలంగాణలో ఉన్న బడులకు కాలేజీలకు సరైన స్టాఫ్ వచ్చేటట్టు ఆయన ఒక ఎమ్మెల్సీగా ఆయన చర్యలు తీసుకొని ధర్నాలకి అన్నీ బంద్ చేసి ఈ స్టాఫ్ ఏదైతుందో తెలంగాణ సామాజిక వర్గంలో ఎంప్లాయీస్, ఆ ఎంప్లాయీస్కు సరైన ట్రైనింగ్ ఇచ్చేసి డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే గవర్నమెంట్ ఉన్న విద్యా సంస్థలు కానీ ఎందుకు ఇప్పటి వరకు మరి అసలు డెవలప్మెంట్ జరగలేదంటారని? దేనివల్ల? దానికి కారణం ఏంటి? ఏ ప్రభుత్వం వచ్చినా జరగాయమ్మా, జనాలను పిచ్చోళ్ళని చేస్తారు. ఇక ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి మనం. నాకేమో మీరు ముందడ మైక్ పెడతారు, అందరూ ఏమో పెద్ద మనుషులు ఫోన్ చేసేమో ఎందుకయా శ్రీనివాస్ యాదవ్ అంటారు. నాకేమో ఆగబుద్ధి కాదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అమ్మ నీతులు చెప్తారు. ఇప్పుడు మనకు పింఛన్లు ఎందుకమ్మా? ముసలోళ్ళకి ఇవ్వాలి, అవునా? మనకు రైతులకు రుణమాఫీ గిట్టుబాటు ధర ఇవ్వాలి అంటే వడ్లకు. తర్వాత స్కూటీలు ఎందుకు మనకు, ల్యాప్టాప్లు ఎందుకు మనకు, ఈ డెవలప్మెంట్లు ఎందుకు మనకు? నీకు విద్యని వైద్యాన్ని ఫ్రీగా ఇచ్చి నీకు రాబోయే కాలంలో ఎటువంటిదైనా ఎటువంటి అంశంలోనైనా నువ్వు తీసుకుపోవాలనుకునే సిస్టమ్ని నువ్వు కరెక్ట్ చేయగలిగితే ఎవడొద్దు. జనాలకు కావాల్సింది ఏందమ్మా, ఓట్లకు 4 రూపాయలు కావాలని ఆశిస్తారని అంటారు అందరూ. అంటే నేను ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు పైసలు ఉంటేనే రాజకీయం చేయాలని కొందరు అనుకుంటుంటారు. నేనేమంటా అంటే పైసలు ఉంటే రాజకీయం కాదు, జ్ఞానం ఉంటే రాజకీయాలు చేయాలి. ఇప్పుడు 2009కి ముందుకు ఒక్కొక్కరు 5-6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక్కొక్క ఎమ్మెల్యే గుమ్మాడి నడిసే 5 సార్లు గెలిచిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి 5 సార్లు గెలిచిండు, వెంకటరెడ్డి 5 సార్లు గెలిచిండు, ముచ్చర్ల సత్యనారాయణ సార్ గెలిచిండు, అక్కడ పోతే సీతారాం సార్ గెలిచిండు, పొడం వీరన్న గెలిచిండు. సో ఈరోజు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు? బిజినెస్ మ్యాన్. ఆయనకు రాజకీయం గురించి ఏం తెలుస్తుంది, కార్యకర్తల పట్ల నాలెడ్జ్ ఏముంటుంది? వస్తాడు వాడు, ఈసారికి వీడు ఓడిపోతాడు, వచ్చేసారి వేరేటోడు ఓడిపోతాడు. ఇట్లా ఎంతమంది అని ఓడిపోతారు. ఇప్పుడు ఆ భువనగిరి ఉంది, కుమ్మమణిల్ రెడ్డి ఈసారి గెలిచిండు, ఓసారి శేఖర్ రెడ్డి గెలిచిండు, నెక్స్ట్ ఓడి గెలుస్తాడు. సో ప్రత్యేకంగా పరిరక్షంగా జనాలకు కావాల్సిన ఆలోచన, జనాలకు తీసుకోవాల్సిన ముఖ్యం ఏంటంటే మీరు అవేర్నెస్కు రారి, మీ పార్టీలను మీరు గెలిపించుకోరి. నాయకులు అంటే వాళ్ళు సొల్లు చెప్పిపోతారు, దొంగ మాటలు 99% చెప్తారు. రాజకీయ నాయకులే దొంగలు. అంటే అందరిని అంటలేను, మంచోళ్ళు 10% ఉంటారు, అందరు అబద్ధాలే చెప్తారు. మీ బుద్ధి ఏడికి పోతుంది? ఇప్పుడు ఇక వైద్య విద్య గురించి లీడర్లే కొట్లాడాలన్నా, జనాలు తిరగబడరా?
ఇలా ఒక అమ్మాయి రేపు జరిగి చనిపోతే క్యాండిల్ రాళ్ళు తీస్తున్నావు పోతున్నావు. రేపులు జరుగుతూనే ఉన్నాయి, చేసే అన్యాయాలు చేస్తూనే ఉన్నారు, చేసే కబ్జాలు చేస్తూనే ఉన్నారు. ఆర్మీ జవాన్లు ఈ కబ్జాలు చేస్తున్నారు. ఏమన్నా అంటే నా వెనక ఎమ్మెల్యే ఉండు, ఎంపీ ఉండు, సీఎం ఉండు అని అంటారు. ఇప్పుడు సీఎం ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ అన్యాయాలకు గురి చేసేదో ఎవరి ధైర్యం చూసుకొని. మా పార్టీ ఇప్పుడు రూలింగ్ ఉన్నప్పుడు కాదు, గత ప్రభుత్వంలో టీఆర్ఎస్లో ఒలవల ఏడ్చిరు చాలామంది. ఓకే, బయట ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు బీజేపీలో ఒలవల ఏడ్స్తలేరా? నేను ఏమంటున్నంటే, నువ్వు నాయకుని అయినప్పుడు, నువ్వు నిజాయితీపరును అయినప్పుడు, నీ నియోజకవర్గంలో తప్పు జరిగితే నీ జనాలు పైసలకు ఓట్లు వేసినప్పుడు ఇట్లే పనికిరాని సన్నాసులే ఎమ్మెల్యేలు గెలుస్తారు. సో దాని మీద చాలా ట్రైనింగ్ క్లాసులు పెడదాం తెలంగాణలో. ఇంకా జీవితాలు చాలా ఉన్నాయి. చాలా నీతిగా పనిచేసే వాళ్ళు రాజకీయ నాయకులకు పనికిరారంటారా? రారు. ఎట్లా చెప్తారు మీరు? గుమ్మడి నడిసే ఎందుకు ఓడిపోయిందమ్మా? ఎందుకు శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ ఎందుకు గెలవలేదమ్మా? ఇలా తెలంగాణలో మా అంబేద్కర్ సార్ కొడుకు మనవడు ప్రకాష్ అంబేద్కర్ సార్ వచ్చి పోటీ చేస్తే గెలుస్తాడమ్మా? పూలే వారసులు ఎవరన్నా వచ్చి గెలుస్తారమ్మా? పెరియార్ సిద్ధాంతం నిలబెడితే ఎవరన్నా గెలుస్తారమ్మా? గెలవరు. ఎందుకు గెలవరు అంటే వీళ్ళకి కావాల్సింది 3 రోజుల మురిపం. ఎందుకంటే 50 రోజుల మంచితనం కాదు. నీకు పోతూ ఉంటే ఈ లైనప్లో ఉన్నారమ్మా వాళ్ళు. సో దాన్ని చైతన్యం అవుతారు. తిన్మార్ మల్లన్న ఫస్ట్ ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు 1,10,000 ఓట్లు పడ్డాయి, ఏ రూపాయి తీసుకోకుండా. ఎందుకు పడ్డాయి? జనాలు అవేర్నెస్ అవుతారు, చేసేటోడు కావాలి. ఇప్పుడు నేనున్నా తెలంగాణ మొత్తం తిరుగుదామని ఫిక్స్ అయిపోయినా, 100% ఫిక్స్ చేస్తా పక్కా. ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కార్పొరేటర్గా నామినేషన్ చేస్తారా లేకపోతే కార్పొరేటర్ పార్టీ పెట్టేస్తారా? కార్పొరేటర్ పోటీ చేయను, జెడ్పీటీసీ పోటీ చేయను. అసలు నేను పోటీ చేయకుండా నాలాగా 100 మందిని తయారు చేసే అంత సిద్ధాంతం పోటీ చేసే రోజు వస్తే ఆగదు, కానీ పోటీ చేస్తా. కానీ ఫస్ట్ నా ఎమ్మడి తిరిగే సైన్యాన్ని అయితే చైతన్యపరచు. అసలు ఏ నాయకుడిని చూడలేదు ఇట్లా, అంటే నేను కాదు నా తోటి పక్కనున్న వాళ్ళే వెళ్ళాలి ముందుకొని. ఎందుకు ఆ సిద్ధాంతాన్ని? ఈరోజు నాకు పదవి ఇస్తా అని చెప్పేసి అన్నా కూడా నేను ఎందుకు వద్దనుకుంటున్నామ్మా? నాతో పాటు పనిచేసిన కాంగ్రెస్లో బొచ్చాడు మందు రెచ్చుకోరే తొక్కి ముందుకెళ్లే వాళ్ళని చూశాను, కానీ మీలాంటి వాళ్ళు. అవునమ్మా, ఇప్పుడు కాంచీరామ్ సార్ లీడర్ కాలే, మాయావతిని లీడర్ చేసిండు. పెరియార్ లీడర్ కాలే, పెరియార్ సార్ చాలా మందిని చేసిండు. పూలే సావిత్రిబాయి పూలే ఒక ఆడబిడ్డ, మీలాంటి ఆడబిడ్డ దేశానికి చదువు చెప్పింది. ఆమె కావాలనుకుంటే కేంద్ర మంత్రులు ఎన్నో వందల మంత్రులు, అప్పుడు ఈ మంత్రులు గింత్రులు లేవు, నిజాం పాలనలు ఉన్నాయి అన్నీ. కానీ అప్పుడు రజాకారుల కంటే ముందు కదా, కాబట్టి 1830లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ వారసులు తలుచుకుంటే ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళ సిద్ధాంతాలు అవి కావు. సమాజమే మా సిద్ధాంతం అని చెప్పేసి, సమాజమే మా పిల్లల, మాకు ఉన్నోళ్ళంతా సమాజమే, మా ఉన్నోళ్ళంతా సమాజం కోసమే బతున్నామని ఉన్నారు. అంబేద్కర్ సార్ తలుచుకుంటే పిఎంఏ అయ్యేటోడు. అది కాదు, మా జాతులకు ఏం కావాలనో అది నేను తెస్తా అన్నాడు, తెచ్చిండు. గొప్ప. చాలా మంది మాట్లాడుతున్నారు మీ జాతి కోసం అనేది పక్కన పెట్టి బహుజన సిద్ధాంతాన్ని మెయిన్గా పట్టుకొని ముందుకెళ్తున్నారని మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నామ్మా, గొప్ప మహానుభావులు చేసిన త్యాగం అనుభవించడం ఒక నేరం. ఇలా మహానుభావులు చేసిన త్యాగం అంతా అనుభవిస్తున్నాం మనం. ఇలా మహనీయులు చేసిన బాటలో ఇలా మనం ఐడియాలజీ ఏడుంది, కేఎఫ్సీలల్లా పిజ్జా బర్గర్లలో వండబెట్టినాం. వాళ్ళు కష్టపడ్డ త్యాగం, అన్నం తినకుండా రోగాలు తెచ్చుకున్న వాళ్ళు మహనీయులు. అందుకే వాళ్ళు నడిచిన బాటలో దుమ్ము తెచ్చుకొని, మట్టి తెచ్చుకొని నైట్ మెత్త కింద పెట్టుకుంటే మెదడన్న పనిచేస్తుంది ఉన్న నాయకులకు. ఇప్పుడు ఓకే, అప్పుడున్న నాయకుల కాళ్ళ దుమ్ము తెచ్చుకొని, కాళ్ళకు తొక్కిన మట్టి జన్మస్థలంకు పోయి ఇంత తెచ్చి నైట్ వండుకుంటప్పుడు మెత్త కింద పెట్టుకుంటే మెదడు పని చేస్తుంది మనకు. అప్పుడన్నా అలా అరికాలుకున్న బుద్ధి అని వస్తుంది నా కొడుకులకు. ఏం థర్డ్ క్లాస్ గాలు తయారయ్యారమ్మా? ఏం రీల్స్ పెడతారమ్మా? 4 బెంజ్ కార్లు కొనుక్కొని ఆ రీల్స్ పెడితే అది మిలియన్స్ పోతాయి. చూసే సన్నాసులకు బుద్ధి ఉండాలి కదా, ఏం చేసిండు వీడు, ఏం త్యాగం చేసిండని. గాంధీ హాస్పిటల్లో 100 మందికి ఆపరేషన్లు చేయించిన నేను, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఉస్మానియాలలో చేయించిన, దూదికాన్లో చేయించిన, జెర్సికాన్లో చేయించిన, కింగ్కోటిలో చేయించిన, 100 మందికి చేయించిన. ఓకే, ఏం చేస్తున్నారమ్మా? ఓ లీడర్ కింద చెప్పులు మొయ్యాలి, వచ్చి 4 కబ్జాలు చేయాలి, వచ్చి ఓ కార్లు కొనుక్కోవాలి, యూట్యూబ్లో పోయి స్ట్రెయిన్ కావాలి. ఎవడమ్మా వీళ్ళకి చెప్పింది? అసలు సమాజం పట్ల ఏం చేసిరమ్మా? కవిత ఎవరమ్మా? కవితకు పార్టీ పెట్టి అవగాహన ఉందా? మా రోజు వీరన్న బిడ్డ కంటే గొప్పవాను, సాంబశివుని బిడ్డ కంటే గొప్పవాను, బెల్లి లలితక్క బిడ్డ కంటే గొప్పవాను,
సాకలేలమ్మ మనవరాల కంటే గొప్ప మను, మన కొమరం భీము కంటే గొప్ప మను, ముచ్చర్ల సత్యనారాయణ కొడుకు కంటే గొప్ప మను, ఎర్ర సత్యం కొడుకు కంటే గొప్ప మను. ఏ రకంగా గొప్ప అమ్మను? ఏదో 4 రూపాయలు ఉన్నాయి ఎగురుతున్నావు అంతే. నీకంటే ముందు పార్టీ పెట్టి వైఎస్ఆర్ షర్మిలక్క మూసుకొని పోలేదా? అంటే ఎంతోమంది త్యాగాలకు విలువ లేదంటారా? మరి విలువ లేనట్టేగా అమ్మ. బెల్లి లలితకు బిడ్డతో రేపు పార్టీ పెట్టిద్దామా మనం? మా రోజు వీరన్న బిడ్డను తీసుకొచ్చి పెట్టిద్దామా? సాకలైలమ్మ మనవరాలు ఉంది కదా శ్వేతనో ఏమో అమ్మాయితో పెట్టిద్దామా? అంబేద్కర్ చుట్టాలతో పెట్టిద్దామా? వారసులతో? అంటే ఇప్పుడు మీరు అంటున్నది ఏంటంటే డబ్బు ఉండాలి అంటారు. డబ్బు అవసరం లేదు, నిజాయితీ ఉండాలి, అంటే చెప్పగలిగేటోడు ఉండాలి. ఇప్పుడు మొన్న అంటుండంట మా ఏరియాలో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, రోహిన్ రెడ్డి అంట. ఆయన నా మీదనంట నా ఆఫీస్లో ఇన్ని రోజులు కేసులు లేవు కదా, నేను ఉన్నట్టు మాట్లాడుతానంట, నా మీద కేసులు పెట్టాలని చెప్పేసి మా రేవంత్ రెడ్డి అన్న మా రోహిన్ రెడ్డి మాట్లాడుతున్నారంట. నా మీద కేసులు పెట్టుకోమ్మను. ఏం చేస్తారు మా అంటే ఫేక్ కేసులు ఏం నిలబడే కోట్లల్లో. ఏమైతే కేసులు పెట్టి ఏం చేస్తారు? ప్రేమ ఉంటే దగ్గర పిలుచుకోవాలి. ఎంతమంది నలిగిపోయారో చెప్పు సీను అని అడగాలి. అన్నకి ఇంతమంది అయ్యారని రాజశేఖర రెడ్డి సార్ పక్క కూర్చోబెట్టుకుంటాడు. మేము అప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉన్నాం. కూర్చోబెట్టుకొని బిడ్డ మీ బాధ ఏంద్రా అని అడిగేటోడు. ముఖేష్ గౌడ్ అన్న పక్క కూర్చోబెట్టుకొని అన్నం పెట్టేటోడు. అంజన్ కాక ఛాయ దాపిస్తాడు. దానం నాగేంద్ర అన్న ఇంటికి పోతే కుర్చీ వేసి కూర్చోతమ్మి అనేటోడు. కాదు లీడర్షిప్. ఏ కేసులు పెడతారా మా కార్యకర్తల మీద? రేవంత్ రెడ్డి అన్న నువ్వు నేర్పించిన నీతి ఇదా? ఏ కొండ సూర్యక ఇంట్లో గన్ను పెట్టి అలా మనిషిని బెదిరించినట్టు నన్ను బెదిరిద్దాం అనుకుంటారా? వాడు పిఏ బెదిరిపోయిండు. నేను లీడర్ని. రేపు బీసీ వాదాన్ని మొత్తం రచ్చ వేసి గవర్నమెంట్ని మడగొట్టే ప్లాన్ చేస్తా. ఏదో తలకాయ తిరగనంత చెప్పే ఏమైతుంది? ఇప్పటి సగం అమ్ముకున్నా, నీకోసం మొత్తం అమ్ముకుంటా. ఇట్లా మాట్లాడడం వల్ల అంబర్పేట శ్రీనివాస్ యాదవ్కి చాలా పొగరు అని కొంతమంది నాయకులు. పొగరు ఎట్లా అవుతుందమ్మా? నేను అంబేద్కర్ సార్ గురించి చెప్తే పొగరా? ఏ పోయాల కాళ్ళు మొక్కాలనా? చెప్పులు నాకాలనా? మోసేతి కాడ ఇడ ఏది మందు పోస్తే గిడ తాగాలనా? చెంచాలు తాగుతారు, అది చెంచాలు కాళ్ళు మొక్కుతారు, లుచ్చలు చేస్తారు ఆ పనులు. నేను అంబేద్కర్ వారసునిగా చెప్తున్నా, నేను పూలే వారసునిగా చెప్తున్నా, నేను మల్లి దేశ ఉద్యమంలో పుట్టిన ముచ్చర్ల సత్యనారాయణ వారసునిగా చెప్తున్నా, బెల్లి లలితక్క అల్లునిగా చెప్తున్నా, మా రోజు వీరన్న బిడ్డగా చెప్తున్నా. మా బాబాయ్ ఆయన, మా రోజు వీరన్న మా బాబాయ్, కొమరం భీము మా బాబాయ్, మా పెద్దనాయన, ఒక సాక లైలమ్మ మా నాయనమ్మ, ఎర్ర సత్యం మా బాబాయ్, ఆంధ్రాల వంగవీటి మా బాబాయ్, పరిటాల రవి మా బాబాయ్, పోతుల సురేష్ మా బాబాయ్. మాట్లాడిన వాళ్ళందరికీ మరి పౌరుషంగా అనిపించట్లేదు అంటారా? వాళ్ళని అడగాల నువ్వు. ఏముంటుందమ్మా? ఏమన్నా అంటే 4 బర్రెలు పెట్టుకుంటే హైదరాబాద్లో యాదవులు రౌడీలేనా? ఇక పైలవాళ్ళు అంటే ఏందమ్మా? రౌడీ నా కొడుకులు ఉంటారు, చిల్లర లాంటి కొడుకులు అక్కడ. మేము పైలవాళ్ళం అంటే దంగాలు చేసి బర్రెల దంద చేసుకొని పాలు పిండుకొని ఎక్కడన్నా గొల్లలు మోసం చేస్తారమ్మా? నన్ను ముంచుతారా? చరిత్రలు విన్నారా మీరు? శ్రీకృష్ణను రక్తంలో పుంచడం, రాజకీయాలు నిన్న మొన్న నేర్చుకుని కొడుకులంతా 2000 సంవత్సరం కిందనే మా శ్రీకృష్ణ భగవానుడు దేవుళ్ళకే రాజకీయం నేర్పించినాడు. అంత గొప్పోడు. మీరు మాట్లాడుతుంటేనే పెద్ద రౌడీలాగా మాట్లాడుతున్నారు. ఇది రౌడీలాగా కాదమ్మా, అది ఇచ్చిన ఒక వాయిస్, దేవుడు ఇచ్చిన ఒక రూపం. మేము గిట్లనే ఉంటాం యాదవులం. మా నవీన్ని జూబ్లీస్లో చూడంగానే రౌడీ, మా అంజన్ కాకని చూడంగానే ఏంటంటే 3rd క్లాస్. మీరు చేసిరు రౌడీ ఇజాలు, మీరు చేసిరు బ్రోకర్ ఇజాలు, మేము చేయలే. ఓకే, జర్నలిస్టులను దొంగ అంటారు, యాదవులను దొంగ అంటారు, మన వీళ్ళని బీసీలను దొంగ అంటారు, మా వాళ్ళందరినీ దొంగ. మీరు సుధపూసలు అరబై. ఇక బహుజనాన్ని ఒకటి స్టార్ట్ చేస్తున్నా కదా. ఇక శ్రీనివాస్ యాదవ్కు పైసలు ఎంచి వచ్చినాయి, ఆయన బినామా, ఈయన ఎవ్వని బినామీ కాదు. మా ముఖేష్ గౌడ్ అన్న పోయే ముందు నాకు బిజినెస్ పెట్టించాడు. చనిపోయిన ఆయన ఏడుండో తెలియదు. ఓకేనా? ఆయన బిజినెస్తోనే డెవలప్ చేసుకున్నా నేను. ఎక్కడ ఒక గజం జాగా కూడా కబ్జా చేయాలి. బిజినెస్ అంటే గుర్తుకొచ్చిందన్న చిన్న మాట. బర్రెల వ్యాపారం చేస్తారు. ఒక్క బర్రె ఎన్ని లీటర్లు పాలిస్తుంది? 10 నుంచి 15 లీటర్లు. 10 లీటర్లు అంటే ఈ లెక్కన నెలకు ఎంత సంపాదిస్తుంది? 100 రూపాయలు లీటర్. మా అన్న మంచిగా చెప్తాడు, ఆగు పిలుస్తా. అంటే ఎంత ఆదాయం మొత్తం కోట్లు సంపాదించినట్టే. మా అన్నని పిలుస్తా. రాజన్న రాయనేడి దా పిలుస్తా. కోట్లు కూడబెట్టిన అంబర్పేట శ్రీనివాస్. అరే యాదవుల కాడ పైసలు బరాబరే ఉంటాయమ్మా. ఇప్పుడు కాదు, వాళ్ళు పుట్ట ముందు నుంచే ఉన్నాయి మా కాడ. రాజకీయం మీద, రాజా అధికారం మీద బలం లేదు మాకు, అంతేగాని రాజ అధికారం వైపు పోలేదు మా గొల్లోళ్ళం కానీ, బీసీలం కానీ. మా దగ్గర అన్ని బరాబర్. మా గౌన్లోళ్ళ కాడ లేవా, మా సాలోళ్ళ కాడ లేవా, మా ముదిరాజోళ్ళ కాడ లేవా, మా బెస్తోళ్ళ కాడ లేవా? మా జేగూడ మండలిలో మా బెస్తోళ్ళే పెద్ద ఫైనాన్సర్లు.
వాళ్ళ కాడ ఉన్న పైసలు పొద్దుగాల 10 లక్షలు ఇస్తారు, సాయంత్రం 15 లక్షలు తీసుకుంటారు. ఓకే, లేవా? బరాబర్ ఉన్నాయి. మా కుమ్మరోళ్ళ కాడ లేవా? బొచ్చడు. ఇప్పుడు మా సాకలోళ్ళ కాడ కూడా బొచ్చడు తయారైనాయి. ఇప్పుడు పాలదంద అనేది ఎట్లా అంటమ్మా, స్వచ్ఛమైనది. అందరు లేక ఇదో అదో ఉండదు, కల్తీ ఉండదు. 100 రూపాయలు లీటర్ బరాబర్ ఒకటి తీసుకున్నా తీసుకోకపోయినా నష్టం ఏం లేదు. ఓకే, దుడ్డేలో పోసుకొని సాదుకుంటాం, మళ్ళీ బర్రెలు అవుతాయి. ఓకేనా? ఇప్పుడు చెట్టుకు నీళ్ళు పోసి విత్తనాలు వస్తాయి, పండ్లు వస్తాయి, కాయలు వస్తాయి. అట్లనే మళ్ళీ బర్రెలకు పోసుకుంటాం, కానీ కల్తీ చేసే లేదు. మన సొప్పు వేసుకుంటాం. అన్ని లీటర్లల్లో కనీసం 2, 3, 5 లీటర్లన్న నీళ్లు కలుపుతారు, కలిపి అమ్ముతారు. అపోహం ఉంటుందమ్మా. అపోహ ఉంటుంది. మా దొడ్లే గవర్నమెంట్తో నేను కొద్దిగా ఉన్నది మాట్లాడితే ఎంక్వైరీలు 10 సార్లు జరిగినాయి మా దొడ్లే. వాళ్ళు వచ్చిర్రు, టెస్టులు పట్టుకొని ఆఫీసర్లు వచ్చిర్రు. శ్రీనివాస్ యాదవ్ బర్ల దొడ్లు అన్నిట్లలో పెట్టిరు. ఏమైందా అన్న, సారీ సార్ అన్నారు. అంటే నీకు నాణ్యతం ఉంటేనే కదా ఒరిజినల్. ఆల్రెడీ జరిగినాయి మా ఇంటి మీద అన్ని రైడ్లు చేసిరు. 6 నెలల కింద చేసిరు, 1 ఇయర్ కింద చేసిరు. శ్రీనివాస్ యాదవ్కి ఏం వస్తున్నాయి, ఏమవుతుంది నువ్వు చెప్పు. ముఖేష్ గౌడ్ అన్న పైన ఉన్నాడు, పోయి అడిగిరా. మొత్తం నీళ్లు లేని పాలే, నీళ్ళు అసలు కలపరా అన్న మీరు? నేను ఏమన్నామ్మా, గవర్నమెంట్ ఆఫీసరు ప్రభుత్వం నుంచి వచ్చి బీఆర్ఎస్లోనైనా కాంగ్రెస్లోనైనా చెక్ చేసిరు. అప్పుడు కేసీఆర్ని తిడితే, కేసీఆర్ని నిలదీస్తే చేసిరు. ఇప్పుడు వస్తే మళ్ళీ దీనికి వస్తే దీని నుంచి కూడా మా పార్టీలో కూడా మా మీద ఎంక్వైరీలు జరిగినాయి. చేసుకోమని, నా మీద గింత అవినీతి కూడా ఉండదు, గింత కూడా రాంగులు ఎక్కువ ఉన్నది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకోమని. నా మీద కబ్జాలు ఉన్నాయి, నేను హోటళ్ళల్లో బార్లలో కూర్చోను, ల్యాండ్ కబ్జాలు చేయను, మా హ్యాపీగా ఇంట్లో వండుకుంటా, మంచిగా వచ్చి ఇంత తింటా, మా ఆఫీస్లో ఉంటా, ప్రజలతో తిరుగుతా ఆఫీసులలో మొత్తం. నేను కొద్దిగా డిఫరెంట్ ఏంటంటే మందు కూడా బై బర్త్ లేదు. చాలామంది తెలుసు మా వాళ్ళకు. బై బర్త్ మందు తాగను, అడవులకి వేరే అలవాట్లు. ఒక అన్నం ఒకటి తింటాం. మేము దంగాలు కదా, అంటే కుస్తీ కొట్లాడిన వాళ్ళం కదా, మమ్మల్ని పైల్వాన్ అంటారు. మా యాదవులందరూ పైల్వాన్ అంటాం. పైల్వాన్ అంటే ఏంది? దంగాలు, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు. ఈ రౌడిగాలు పెట్టుకుంటారు ఇప్పుడు, అవలగాలు మట్టిలో ఆడతారు కదా, కుస్తీ అంటారు దాన్ని. మట్టి ఇటు 2 ట్రాక్టర్లు, లారీలు, ఇటు 2 లారీలు గుంజాలి. మా అమ్మర్ అంటే హైదరాబాద్లో మాతో పాటుగా ముస్లింలలో ఉన్నారు, గంగపుత్రాలలో ఉన్నారు, ఎస్సీలలో కూడా ఉన్నారు పైల్వాన్. అట్లా ఏం లేదు, అవుతున్నారు. రౌడిగాలు ఏం చేస్తున్నారు అంటే పైల్వాన్ అని పెట్టుకుంటారు. రౌడిగాలకు సంబంధమే లేదు వాళ్ళకు. రౌడీ షీటరే. పైల్వాన్ అంటోడు దంగాలు చేసినాక, పైల్వాన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడల్స్ కొట్టుకొచ్చుకున్నాక కొట్లాడి, అంటే కుస్తీ కొట్లాడి గవర్నమెంట్ జాబులు వస్తాయి. మళ్ళీ యాదవ్ అన్న లెక్క, మా వాళ్ళ లెక్క అట్లా. మొత్తంలో శ్రీనివాస్ యాదవ్ గారు జనాల మనిషి, ప్రజల మనిషి అని నిరూపించుకున్నారు ఈ ఇంటర్వ్యూతోని. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బరాబర్ ఇయ్యాల కాదమ్మా, ఇయ్యాల కాదు. నేను కాంచీరామ్ సార్ ఐడియాలజీలో, అంబేద్కర్ సార్ ఐడియాలజీలో నేను దగ్గర 2004 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా, 2004 నుంచి ఉన్నా కూడా నేను బరాబర్ లెఫ్ట్లో నా మానీయులు ఎంతమందిరో వాళ్ళందరితో కంపల్సరీ వాళ్ళ ఆశయాలు నెరవేరుస్తా. దండం, జై తెలంగాణ, జై. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.